ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనము ఇతర దేశాల కథలు చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటిది ఏదైనా ఒకటి చెప్తారా? చైనా జానపద గాథలు, అరేబియన్ కథలు. అరేబియన్ కథ చాలా చెప్పుకుంటాం. రష్యన్ కథ అనుకుందాం. ఇది రష్యా దేశంలో పూర్వం అప్పుడో గ్రీష్కా అనే ఒక కుర్రాడు ఉండేవాడు. వాడి పేరు చూడు బలిగా ఉంది, గ్రీష్కా. అమ్మాయిని పేరు లాగుంది. కానీ గ్రీష్కా అని ఉండేవాడు. వీడు పల్లెటూరు వాడు. అయితే వాళ్ళ ఊళ్ళో ఏం పని దొరికేది కాదు వాడికి. అందుకని వాడు పట్నం వెళ్ళి పని చేసుకుందామని వాడి దగ్గర ఒక పార ఉండేదట. తవ్వుడు పని ఏదో చేస్తాడు తవ్వకాల పని కోసం అని పోయి కూలీల అడ్డా మీద నుంచున్నాడు. చాలామంది చేస్తారు కదా. అయితే కొంతమంది వచ్చి పని వాళ్ళకి అవసరమైన వాళ్ళు అక్కడికి వచ్చి ఇప్పుడు అడ్డా కూలీలను ఎలా తీసుకెళ్తున్నారు, అవును, అట్లా తీసుకెళ్తున్నారు. వీడికి ఎవరు పిలవల, వీడిని నుంచుని ఉన్నాడు. అయితే ఏమైంది, ఇంతలో ఒక బంగారు బండి వచ్చిందట. ఆ బండిని చూడంగానే అందరు పారిపోయారు. వీడు కొత్త కదా, కొత్త వాళ్ళు ఏమి తలమొహం వేసుకుని నుంచుంటారు. అవును, వీడు నుంచుని ఉన్నాడు. నుంచునుంటే ఆ బండిలోంచి ఒక ముసలి వర్తకుడు ఒక ఆయన దిగాడు. ఏరా అబ్బాయి, పని చేస్తావా అన్నాడు. ఏం పని అండి అని అడిగాడు వీడు. తవ్వే పనేరా, నీ చేతిలో పారుంది కదా, అది చూసే నేను నీ దగ్గరకు వచ్చానన్నాడు. అని నీకేం కావాలన్నాడు. 100 రూపాయలు ఇవ్వండి చేస్తానన్నాడు. 100 రూపాయల బోళ్ళంత ఖరీదురా అన్నాడు ఆయన. ఖరీదుకేముందండి, నేను అంతకైతేనే చేస్తా, మీ బండి చూడగానే అందరూ పారిపోయారు, నేను చూశాను లేండి అన్నాడు. ఎవరు రారు ఆయనకి. సరే పద నాతోటి అని చెప్పి వాడిని బండి ఎక్కించుకున్నాడు. బంగారపు బండి ఎక్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఓ తినడానికి తాగడానికి ఏదో ఇచ్చారు. తర్వాత ఒక పెద్ద పడవ ఓడెక్కించి తను ఏవో తవ్వే పనులు అలాగే తీసుకెళ్ళేవాళ్ళు ఆ కాలంలో. వాళ్ళతో కలిసి పోయాడు. పడవ ఎక్కించి తీసుకెళ్ళి ఒక ద్వీపంలో ఈ వర్తకుడికి బ్రహ్మాండమైన ఇల్లు, ఆయనకంటే కొంచెం ఎంగుగా ఉన్న ఓ భార్య, చక్కగా అందంగా ఉన్న ఒక మంచి అందమైన పిల్ల ఉన్నారు. ఆ పిల్లని చూడంగానే వీడి కళ్ళ ఇదైపోయినాయి, ఎంత బాగుందో అని. ఆ పిల్లకు కూడా వీడు నచ్చాడు. మామూలుగా వాళ్ళ నాన్న ఎవరైనా తీసుకొస్తుంటాడు పని వాళ్ళని, వాళ్ళు ఎవరు ఎప్పుడు బాగున్న వాళ్ళు ఎవరు రాలా. వీడు చూస్తే కుర్రాడు, ఆ పిల్లకి అసలు మనుషుల్ని చూసే అవకాశమే లేదు. ఒక కుర్రాడు తనకు దగ్గర వయసు వాడు కనపడేసరికల్లా కళ్ళు చిక్కిలిచ్చి నవ్వింది. అక్కడి నుంచి ఈ పూటకి తిను తాగి పడుకో, రేపొద్దునే వెళ్దాం మనం పనిలోకి అని చెప్పాడు ఆయన. చెప్తే పిల్ల ఏం చేసింది, రహస్యంగా వాడి దగ్గరకు వచ్చి, రేపొద్దున మా నాన్నతో పాటు పనిలోకి వెళ్తావు కదా, ఏదైనా అవసరమైతే ఇది వాడుకో అని చెప్పి ఒక చిన్న అగ్గి పెట్టా. ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అవసరమైతే ఇది వాడుకో అని చెప్పి సరేనన్నాడు. చెకుముక్కు రాయి లాంటిది ఏదో చిన్న పెట్టె, అదే ఇప్పుడు రుద్దితే మంట వచ్చేదనమాట, జేబులో పెట్టుకున్నాడు. మర్నాడు పొద్దున పార భుజాన్ని వేసుకుని పదరా నాయన అన్నాడు వ్యాపారస్తుడు. సరే వీడేం చేశాడు, పార భుజాన్ని వేసుకుని బయలుదేరితే ఎక్కడికో తీసుకుపోయాడు. రథం ఎక్కించి తీసుకెళ్తే ఎప్పటికీ వాళ్ళు వెళ్ళదలుచుకున్నది రాలా. తీరా వచ్చాక అదో పెద్ద కొండ, ఈ కొండ మీదకి ఎక్కన్నాడు. అది ఇట్ట ఉంది స్థూపాకారంలో, కాళ్ళు జారిపోతున్నాయి, ఎక్కలేపోయాడు. కొండలు ఏవో ఎట్లా అంటే ఇట్లా ఉండి మధ్య మధ్యలో ఏవో తుప్పలుండి ఎక్కుతారు. ఇది అట్టా కాదు, ఏకంగా ఒక స్థూపంలా ఉంది. ఎక్కుతుండా జారి పడుతుండా ఆయన. అయ్యేసరికల్లా ఏమన్నాడు, నీకేమిట్రా అయ్యో దెబ్బలు తగిలినాయి, నీకు ఓపిక లేదు, ఉండు, ఇగో ఇది మందు తాగు, కాస్త నీకు బలం వస్తుంది, ఎక్కుతావని చెప్పేసి ఓ ఇంత గ్లాసులో సీసాలో ఎంచో గ్లాసులో పోసి పానీయం చేతులు పెట్టాడు. అది తాగేసి ఈ గ్రీష్క స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోగానే ఆయన ఏం చేశాడు, గుర్రాలు వేసుకెళ్ళారు. దానికి ఒక గుర్రం ఎక్స్ట్రా కట్టింది గుర్ర బండికి. ఆ గుర్రాన్ని చంపేసి దాని పొట్ట చీరి ఈ గ్రీష్కను అందులో కూర్చోబెట్టి కుట్టేసాడు ఆయన. కుట్టేసి బండిలో కూర్చున్నాడు. ఇంతలో ఏమిటి, 2 పెద్ద రాకాసి పక్షులు వచ్చినాయి. ఈ చచ్చిపడి ఉన్న గుర్రాన్ని చూడంగానే, ఈ చచ్చిపడి ఉంది కదా గుర్రం, దీన్ని చూడంగానే ఇట్లా గోళతోటి దాన్ని లేవ తీసుకుపోయి కొండ మీద పెట్టుకుని తింటాం మొదలుపెట్టింది. ఓకే, గుర్రాన్ని తినేసినాయి. గుర్రాన్ని తినేసాక దాని పొట్టలో ఉన్నవాడు బయటపడతాడు కదా, వీడికి స్పృహ వచ్చింది. లోపల స్పృహ వచ్చి చూసుకున్నాడు. మనిషి కదిలేసరికల్లా గుర్రం, చచ్చిన గుర్రం ఇట్లా పడి ఉంది కాబట్టి పక్షులు తింటున్నాయి. అందులోంచి మనిషి లేచి నుంచుని కెవ్వమని అరిస్తే మీకు పారిపోవు పక్షులు. పక్షులు 2 ఎగిరిపోయినాయి గుర్రాన్ని ముప్పాతికి తినేసి. ఓకే, వీడు లేచి నిలబడ్డాడు. కింద నుంచి వీడు కేకలు పెట్టాడు, ఏరా కుర్రాడా బతుకున్నావా అని అడిగితే, బతుకున్నానండి, ఇక్కడ ఉన్నానండి, పైన ఉన్నానండి, ఇక్కడికి ఎటా వచ్చానండి అని అడిగాడు. అడిగేసరికల్లా ఎటాగొట్టా వచ్చావులేరా, పైనంతా బంగారమే చూడు, తవ్వి కిందకి దొర్లిచ్చేయి అన్నాడు. వీడేం చేశాడు,
కొండే కదా, ఇది ఇంత బాగా ఎత్తునుంది, తవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు కిందకి అనుకున్నాడు. తవ్వి 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 సాయంకాలం చీకటి పడేదాకా బోల్డ్ అంత తవ్వి కిందకి పడేశాడు. ముద్దలు ముద్దలుగా ఉంది బంగారం అంతా, ముక్కా చెక్క, శుద్ధ కాదు అది, కొండరాయి, బంగారపు కొండ అనమాట. ఓకే. ముక్కలు ముక్కలుగా తవ్వడం, పారుంది వీడి భుజాన్ని, పారతో సహా పెట్టి కుట్టేశాడు వ్యాపారస్తుడు. మొత్తం బౌలంత బంగారాన్ని కిందకేసాక, ఇవాళకి చాలండి, ఇక నన్ను కిందకి తాడేయండి వస్తానన్నాడు. తాడేసేదేముంది, ఉండి అక్కడే, అక్కడ ఆల్రెడీ 99 మంది అయ్యారు, నువ్వు 100వ వాడివి అని వ్యాపారస్తుడు ఏం చేశాడు, ఈ కిందకి పడిన బంగారాన్ని అంతా ఎత్తి బండిలో పెట్టుకుని బండి వేసుకుని వెళ్ళిపోయాడు. వీడు నిర్ఘాంతపోయాడు. అది ఇట్లా ఉండే స్తంభం, కొండ, దాని మించి దిగలేరు. అక్కడ మొక్క మోడు చెట్టు చేమ ఏమీ లేవు, నీళ్లు నిప్పులు అసలు లేవు. ఎటా అతనికి గుర్తొచ్చింది, అమ్మాయి ఓ పెట్టిచ్చింది, దానికి తెలుసు వాళ్ళ నాన్న ఏదో చేస్తాడని. ఆ పెట్టెలో ఇంచి పెట్టెని ఇట్లా తీసేసరికి అలా పెట్టె ఓపెన్ చేస్తే అందులోంచి 2 చెకుముకి రాళ్ళ లాంటివి, 2 రాళ్ళు ఇలా జల్లుమని బయటకు వచ్చినాయి. 2 బయటకు వచ్చి 2 కుర్రాళ్ళుగా మారిపోయినాయి, మంచి బలశాలు వస్తాదులు. ఏం కావాలి అని అడిగారు. ఇక్కడి నుంచి నన్ను దింపి సముద్రం దగ్గర తీసుకుపోండి నాయన అని అడిగాడు. వాళ్ళు ఏం చేశారు, వీడిని పట్టుకుని కొండ దిగేశారు, గబగబా దిగేసి తీసుకెళ్ళి సముద్రం దగ్గర వదిలిపెట్టారు. ఆ సముద్ర తీరంలో ఏవో పీతలు అవి ఇవి కనపడితే పట్టుకుంటూ కాసేపు తిరిగి అటు ఇటు సముద్రం నుంచి ఒక పడవ వస్తూ కనపడింది. ఆ పడవకి చేతులూపి కేకలు పెట్టాడు, నన్ను రక్షించండి రక్షించండి అని. ఎవడో కుర్రాడు కనపడుతున్నాడని వాళ్ళు కొంచెం లంగరు నీళ్ళలోకి వేసి వీడికి చిన్న డిప వేసి వీడి వచ్చేలాగా చేశారు. పడవెక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. పైనుంచి వచ్చేటప్పుడు అంత బంగారం ఒంటుని పెట్టుకుని తెచ్చుకున్నాడు. ఓకే. వాడు పెద్ద శుద్ధలు తెచ్చుకుని ఆశకు తెచ్చుకున్నాం అనుకో, దాన్ని మొయ్యలేక చస్తాం మనం. చిన్నది తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక ఏం చేశాడు, ఊరు వెళ్ళిపోయి నగరంలో పడు, సముద్రం ఎక్కడ ఏ నగరంలో పనికొచ్చాడో ఆ నగరంలో దిగిపోయి చక్కగా హాయిగా ఈ బంగారాన్ని ఖర్చు పెట్టుకుని ఇల్లు బాకిలి కాస్త చూసుకుని చక్కగా తిని 1 సంవత్సరం గడిపాడు, బంగారం అయిపోయేదాకా. బంగారం అయిపోయాక ఈ ఏడాదిలో వీడు ఒక 18-19 ఏళ్ల కుర్రాడు. అంతకుముందు ఆహారం లేక బక్కచిక్కిపోయి ఉండేవాడు, పుష్టిగా తయారయ్యాడు. ఇప్పుడు పుష్టిగా తయారై మీసం గడ్డం వచ్చినాయి, జుట్టు గిట్టు పెరిగింది, మంచి బట్టలు, బాగా తయారయ్యాడు. అక్కడి నుంచి ఏడాది తిరిగాక మళ్ళీ పోయి కూలీల అడ్డా మీద నుంచున్నాడు పారేసుకుని. బాగుంది. ఆ పని వాళ్ళు ఎవరిని ఇతన్ని పిలవలేదు, పిలిచినా వీడికి వెళ్ళే ఉద్దేశం లేదు. ఇంతలో బంగారపు బండి వచ్చింది. రాగానే మొత్తం కూలీలంతా పరిగెత్తారు, వీడు మాత్రం నుంచుని ఉన్నాడు. ఆ బండి వ్యాపారస్తుడు గ్రీష్కని గుర్తుపట్ల, వీడు మారిపోయాడు. అప్పుడు వాడు ఒక్కిగా పనియావతో ఉన్నవాడు. ఇప్పుడు వీడికి అన్నీ తెలుసు, ప్రపంచం దిట్టంగా ఉన్నాడు, వీడు దిట్టంగా ఉన్నాడు, ప్రపంచం తెలుసు. అక్కడి నుంచి అబ్బాయి పార పని ఉంది చేస్తావురా అన్నాడు. చేస్తానండి, 200 రూపాయలు ఇప్పించండి అన్నాడు. 200 రూపాయలు చాలా ఎక్కువ అన్నాడు ఆయన. దానికేముందండి, మిమ్మల్ని చూసి వీళ్ళంతా పారిపోయారు చూడండి, నేను ఒక్కనేగా నుంచున్నా, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, వస్తానంటే వస్తానన్నాడు. మీరు డబ్బిస్తానంటే వస్తాను. సరే రమ్మని బండెక్కించుకున్నాడు. గ్రీష్కని తీసుకుపోయాడు. పడవెక్కారు, వెళ్ళారు, మళ్ళీ ద్వీపంలో దిగారు. దిగిన తర్వాత ఏమైంది, సరే ఆ రాత్రికి భోజనం చేసి పడుకున్నారు. మర్నాడు పొద్దున గ్రీష్క వ్యాపారస్తుడు ఇద్దరు కలిసి బండి ఎక్కి ఒక గుర్రాన్ని ఎక్స్ట్రా కట్టుకుని తీసుకుపోయారు. వెళ్ళి బంగారపు స్తూప స్తంభం దగ్గరికి వెళ్ళారు, స్తూపపు కొండ దగ్గరికి. ఓకే. వెళ్ళాక ఆ కొండ ఎక్కంటే, కొండ నేను ఎక్కలేనండి, నాకు అసలు చాలా ఆయాసం, నీరసం, కాళ్ళు నొప్పులు, ఏదైనా కింద తవ్వమంటే తవ్వుతాను, కొండలు గంటలు నేను ఎక్కలేనండి అన్నాడు. అనేసరికల్లా ఉండు, నీకు ఒక మంది ఇస్తాను, నీకు మంచి బలం వస్తుందని ఆయన సీసా తీసాడు. తీస్తే కుర్రాడు అన్నాడు, అబ్బే నాకు అక్కర్లేదండి, నేను తెచ్చుకున్నాను చక్కగా మంచినీళ్ళు, మా నీళ్లు తాగితే అసలు మా ఊరు నీళ్ళు మామూలు నీళ్ళు కాదండి, ఇదిగోండి చూడండి అని సీసాతో నీళ్లు తీసి నోట్లో పోసుకుని కాసిని ఆ సీసా ఇచ్చాడు, మీరు తాగండి అని. ఆయనకేం అనుమానం లేదు, మంచినీళ్ళు అవి. తాగాడు కదా అతను. నీళ్లు తాగేశాడు. తాగేసి 2 నిమిషాల్లో స్పృహ తప్పి పడిపోయాడు. ఈ గ్రీష్క ఏం చేశాడు, ఈ ఎక్స్ట్రా తెచ్చాడుగా గుర్రం, ఆ గుర్రాన్ని చంపేసి ఆ గుర్రం పొట్టలో ఈ వ్యాపారస్తుని తోసేసి కుట్టేశాడు. ఓహో. పారలేదు, పలుగు లేదు, పలుగు ఏం లేవు, కట్టేసి కుట్టేసేసాడు, దాన్ని లోపల పెట్టి కుట్టేశాడు. ఇంతలో 2 రాక్షస పక్షులు వచ్చినాయి, గుర్రాన్ని తీసుకుపోయినాయి. ఇది పోయి ఎక్కడ కూర్చుంది, ఆ స్తూపాకారంగా ఉన్న బంగారపు కొండ మీద పెట్టి కూర్చున్నాయి, తింటున్నాయి. ఈయనకు మెలకు వచ్చింది, కేకలు పెట్టాడు, కుర్రాడా ఎక్కడన్నావరా అంటే, నేను లక్షణంగా కిందే ఉన్నానండి, ఇంతకుముందు మీరు పంపించిన 99 మంది ఉన్నారు చూడండి, వాళ్ళకి తోడుగా మీరు అక్కడే ఉండండి,
మీరు తవ్వి పంపించే బంగారం కూడా నాకు అక్కడ పడికి ఆయన కేకలు పెట్టాడు, బంగారం తవ్విస్తానరా నీకు. నాకెందుకండి బంగారం, మీరు చాలా సంపాదించి పెట్టారు మీ ఇంట్లో, నేను అది వాడుకుంటానులేండి, అక్కడే ఉండండి అని చెప్పి ఆయన అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళి బండి వేసుకుని వీడి వ్యాపారస్తుడు ఇల్లు ఉంది కదా, ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి కూతురికి చెప్పాడు, మీ నాన్న కొండ మీదే ఉంటానన్నాడు, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఓహో. చక్కగా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆయన చక్కగా ఆ ద్వీపంలో బాగా సంపాదించి బంగారంతో గోడలు కొట్టిన కట్టి పెట్టినటువంటి ఆ మహల్లో హాయిగా భార్యతో సహా సుఖంగా ఉన్నాడు. మామూలుగా ప్రతి వాళ్ళకి ఎవరైనా ఏదైనా చేస్తే తగిన శాస్తి భగవంతుడు చేస్తాడు. 99 మందిని పొట్టను పెట్టుకున్నాడు వ్యాపారస్తుడు, వాడు తగిన బంగారంతో ఇల్లు కట్టాడు. ఈయన కూడా పోయి అక్కడే కూర్చున్నాడు. అదృష్టవంతుడు తెలివైన వాడు ఒకడు బతికేస్తాడు. ఎందుకేంటంటే ఆ పిల్లకి వీడు నచ్చటంతో ఆ అగ్గి పెట్టించింది. ఓహో. కథ కంచుకి మనం ఇంటికి